ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? ఇప్పుడు మనం వినే వాక్యము ఏంటంటే, అందరం కూడా మనం ఏమనుకుంటామంటే, దేవుని వాక్యం వింటున్నాం కాబట్టి అందరం ఆత్మీయంగా ఎదగాలి అని అనుకుంటాం. కానీ మనలో ఆత్మీయత అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని విశ్వసించి వాక్యానుసారంగా మనం నడుచుకుంటామో అప్పుడు మనలో ఆత్మీయత అనేది పెరుగుద్ది. అప్పుడు మనం దేవుడికి దగ్గరయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో మనం దేవుని ఆలోచనను బట్టి మనం దేవునితో కూడా నడవచ్చు. అయితే దేవుని వాక్యాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా గ్రహిస్తారు. ఆ గ్రహింపు మనం ఎలా గ్రహిస్తున్నాము అనే దాన్ని బట్టే మన ఆత్మీయత ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అని చెప్పాను కదా. అయితే ఏ విధంగా మనము వాక్యాన్ని గ్రహిస్తే దేవుణ్ణి ఫలిస్తాము, సఫలత పొందుతాము అంటే, మన వాక్యం చూస్తే కనుక మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 3వ వాక్యం నుంచి ఉంటుంది అన్నమాట. ఏమని ఉంటుంది? ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయంట. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. కొన్ని ఏమో మట్టి లేని రాతి స్థలం ఉంటుంది కదండి, ఆ భూమిలో పడ్డాయంట. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించాను. ఇక్కడ మనం ఎన్ని రకాలు చూసామంటే 4 రకాలు. ఇక్కడ ఎన్ని విధాలు చూసాం? మనము 4 విధాలు చూసాం. ఆ 4 విధాలు ఏంటంటే, కొన్నేమో త్రోవ ప్రక్కన పడ్డాయంట, కొన్నేమో మన్ను లేని రాతి నేలను పడ్డాయంట, 3వది ముండ్ల పొదలలో పడ్డాయి, 4వది మంచి నేలను పడ్డాయంట. ఇక్కడ ఈ విత్తనాలు అనేది ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం మొదట ఎక్కడ పడ్డాయంట? త్రోవ ప్రక్కన పడ్డాయంట. ఆ త్రోవ ప్రక్కన అంటే ఎలా ఉంటుంది? మనకి వాక్యం చెప్తారు, ఆ వాక్యం ఎక్కడ పడ్డదంటే మట్టిలో పడలేదన్నమాట, త్రోవ ప్రక్కన పడ్డాయి. అంటే వాక్యం ఏం చేస్తాం మనము? వాక్యం చెప్పినప్పుడు అసలు మనం గ్రహించము, ఆ వాక్యాన్ని పట్టించుకోలేమన్నమాట. ఆ వాక్యాన్ని పట్టించుకోలేనప్పుడు ఏమవుతుంది? మనలో గ్రహింపు అనేది రాదు. గ్రహింపు లేనప్పుడు ఆత్మీయత అనేది మనలో పెరగదు. ఇక్కడ ఏం చెప్తా? త్రోవ పక్కన పడిన విత్తనాలని పక్షులు మృంగివేసను అంట. ఎలా అయితే పక్షులు ఎత్తుకుపోయినాయో అలాగే మన వాక్యం కూడా మన దగ్గర ఉండదు. 2వది మన్ను లేని రాతి నేలను పడ్డాయంట. అంటే ఏంటి? అక్కడ మన్ను చాలా తక్కువ ఉంటుంది. మన్ను అంటే మట్టి తక్కువ ఉన్న ప్రదేశాల్లో విత్తనాలు పడినప్పుడు ఏమవుతాయి? మొక్కలు వస్తాయి, కానీ వాటికి బలం ఉండదు అనమాట. బలం లేనప్పుడు మొక్కలు ఎంతో కాలం బ్రతకవు. అంటే ఇక్కడ ఏం చెప్తుంది మనకి దేవుని వాక్యం? మనలో కూడా వాక్యము అంటే మన్ను తక్కువ ఉన్న రాతి నేలను పడినట్టు విత్తనాలు కొంతమంది కొంచెమే గ్రహిస్తారనమాట. ఆ కొంచెం గ్రహించడానికి అర్థం ఏంటంటే, ఆ వాక్యం విని నాకు అర్థమైపోయింది, నాకు తెలిసిపోయింది అని బాగా సంతోషపడిపోతారు. ఆ సంతోషపడిపోతారు అనేది ఎంతకాలం ఉంటుందంటే తక్కువ కాలం ఉంటుంది అనమాట. ఆ తక్కువ కాలం ఉన్నది ఏమవుతుంది? మనలో ఎక్కువ కాలము జీవాన్ని కలుగజేయలేదన్నమాట. అంటే దేవుని ఆత్మీయత మనం ఎక్కువ రోజులు ముందుకు వెళ్ళలేము. 3వది ఏంటి? ఆ విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? ముండ్ల పొదలలో పడ్డాయంట. ఈ ముండ్ల పొదలు చూసారా? ఎక్కడన్నా మీరు ఎక్కడుంటాయి? ఎప్పుడైనా సరే ఎక్కడైతే నీట్గా ఉండదో అలాంటి చోట్ల ముండ్ల పొదలు అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ముండ్ల పొదలు ఉన్న చోట ముండ్ల పొదలు ఒక్కటే ఉంటాయా? కాదు, మంచి చెట్లు కూడా ఉంటాయి. ఆ మంచి చెట్లు పెరుగుదామని ఎంత ప్రయత్నించినా సరే ఈ ముండ్ల పొదలు ఈ చెట్లు ఏం చేస్తాయంటే ఆ చెట్లని ఎదగనివ్వకుండా అడ్డుకుంటాయి. కొంచెం హైట్ ఎదుగుతాయి మంచి చెట్లు, మంచి ఫలాలు ఇచ్చే చెట్లు కావచ్చు, కూరగాయలు ఇచ్చే
చెట్లు కావచ్చు, ఏవైనా కావచ్చు. కానీ ముండ్ల పొదలు ఏం చేస్తాయి? ఆ చెట్లను అడ్డుకొని వాటిని ఎదగనివ్వవు అనమాట. అంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే ముండ్ల పొదలు పెరిగే స్థలాల్లో పడ్డాయంట. అంటే ఇది కూడా ఎలా ఉంటుందంటే, మనలో వాక్యము నాటబడిన తర్వాత, మన వాక్యము విన్న తర్వాత దేవుని మాటలు ముండ్ల పొదలు లాంటి ఆలోచనలు కానీ, ఐహిక విచారములు కానీ, మనలో ఉన్న చెడు ఆలోచనలు కానీ ఏం చేస్తాయంటే, మనం ఎంత ముందుకు వెళ్దామన్నా, జీవితంలో బాగుపడదాము, జీవితంలో పైకి వెళ్దాము, జీవితంలో మంచిగా పేరు తెచ్చుకొని బ్రతుకుతాము అనే ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని, మనలో ఉన్న చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి త్రొక్కేస్తాయి అన్నమాట. ఏమాత్రం కూడా మన మంచి ఆలోచనల్ని, ఈ చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో లోకానుసారమైన ఆలోచన అనమాట. నేను ఎప్పుడూ కూడా లైఫ్ని ఫ్రెండ్స్తో తిరగాలి, చెడు తిరుగుళ్ళు తిరగాలి, వ్యసనాలతో ఉండాలి అనే ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ చెడు ఆలోచనలు అన్నీ కూడా ఏం చేస్తాయంటే మన ఆత్మీయతను అడ్డుకుంటాయి. అంటే మన ఎదుగుదలను ఎదగనివ్వకుండా చాలా ఆపివేస్తాయి అన్నమాట. మరి మన సఫలత పొందాలి, ఫలించాలి అంటే ఎలాగా? అంటే కొన్ని విత్తనం 4వది ఉందో చూసారా? ఆ 4వది ఎలా ఉంటుందంటే చూడండి, అదంట మంచి నేలను పడ్డాయంట. మంచి నేల అంటే ఏంటి? మన చుట్టూ కూడా మంచి మట్టి నేల ఉంటుంది, అక్కడ మంచి మొక్కలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. అక్కడ ఎక్కువగా కూడా కలుపు మొక్కలు కానీ, పిచ్చి చెట్లు కానీ, ముండ్ల పొదలు కానీ అలాంటివి ఏమీ కూడా ఉండవు అనమాట. అంటే మనలో ఏముండకూడదంట? కలుపు మొక్కలు లాంటి, పిచ్చి మొక్కలు లాంటి, ముండ్ల పొదలు లాంటి చెడు ఆలోచనలు మనలో ఉండకూడదు, చెడు చూపులు మనలో ఉండకూడదు అనమాట. వ్యసనాలకి అలవాటు పడి అందులో జీవించాలనే చెడు ఆలోచన మనలో ఏమాత్రం కూడా ఉండవు అనమాట, ఉండకూడదు. ఆ ఉండకపోతే ఏమవుతుంది? అది మంచి నేల అవుతుంది అనమాట. అలాగే మన మనస్సు ఏమవుతుంది? మంచి మనస్సు అవుతుంది అనమాట. ఎప్పుడైతే మన మనస్సుని ఇలా ఖాళీగా ఉంచుకుంటామో, చెడు ఆలోచన లేకుండా, చెడు తలంపులు లేకుండా మన మనసుని ఎప్పుడైతే మంచి నేలలాగా, మంచి మనస్సులాగా ఖాళీగా ఉంచుకుంటామో అప్పుడు ఆ విత్తనాలు మంచి నేలను పడినట్టు ఆ దేవుని మాటలు మన హృదయంలో నాటబడతాయి. నాటబడినప్పుడు ఏమవుతుంది? ఆ మంచి నేలలో అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ మంచి నేలలో ఏముంటుంది? సారం ఉంటుంది. సారం కలిగిన భూమి అది. ఆ భూమిలో బలం ఉంటుంది అనమాట. ఆ బలం ఏం చేస్తుంది? విత్తనానికి బలాన్ని ఇచ్చి చెట్టుకు బలాన్ని ఇస్తుంది. ఆ బలాన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుంది? చెట్టు ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది అనమాట. అప్పుడు చెట్లకి ఫలాలు కాస్తాయి. అలాగే మన మనసు కూడా మంచిగా ఖాళీగా ఉంచుకుంటే మనది ఏమవుతుంది? ఆ చెట్లు ఎలాగైతే ఫలించి అభివృద్ధి చెందాయో మనం కూడా ఆత్మీయతలో ఫలిస్తాము, అభివృద్ధి పొందుతాము, సఫలత పొందుతాము అనమాట. ఎటువంటి కీర్తన 2వ వచనం చూద్దాము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడిక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎలా ఉంటుందంటే అండి, దేవుని వాక్యము మనం హృదయంలో భద్రపరుచుకుంటే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదే. ఎక్కడైనా చూసారా? మనం చెట్లు చూస్తూ ఉంటాము. నార్మల్గా మనము ఖాళీ స్థలంలో వేసిన చెట్టు కన్నా కాలువలో దగ్గర నాటుతారు చూసారా చెట్లు, అవి బాగా ఫలిస్తాయి, తొందరగా పండ్లు కాస్తాయి. ఎందుకంటారు? మనం ఇంటి దగ్గర నాటే చెట్లేమో మనం నీళ్లు పోయాలి, రోజుకి ఒకసారి పోస్తాం, లేదంటే 2 రోజులకు ఒకసారి పోస్తాం. కానీ కాలువల దగ్గర ఉండే చెట్లు చూడండి, వాటి వేర్లు నీళ్ళు కాలువల దగ్గర కాలువల్లోకి తన్నుకొని ఉంటాయి కాబట్టి ఎప్పుడూ నీళ్ళు అందుతూనే ఉంటాయి. అందుకని అవి ఎలా ఉంటాయి? ఆకు వాడిపోకుండా పచ్చగా ఉంటాయి చెట్లు. మన ఇంట్లో ఉండే చెట్లు నీళ్ళు అప్పుడప్పుడు వేస్తాం కాబట్టి కొంచెం ఎండినట్టు ఉంటాయి అన్నమాట. అంటే అది ఎలా ఉంటుందంటే, మనం దేవుని వాక్యము ఎప్పుడు ధ్యానిస్తే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును అంట. చూడండి, ఆకు వాడదంట. ఎక్కడండి? కాలువలు వారిన నాటుతారు కదా చెట్లు, అవి తన కాలమందు ఫలమిచ్చు చెట్ల వలె ఉంటాయి అన్నమాట. అంటే
ఆ చెట్టు యొక్క కాలము, పండ్లు ఇచ్చే కాలం ఏదైతే ఉన్నదో ఆ కాలం సమీపించినప్పటికీ అవి వాటి ఫలాలు ఇస్తాయి అన్నమాట. కూడా ఏ సమయంలో ఏది చేయాలో అది చేయగలుగుతాము, సఫలత పొందగలుగుతాం అనమాట. అంటే జీవితంలో మనము పైకి ముందుకి ఎదగలుగుతాము. ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. మనం ఏదైతే చేస్తామో అదంతా కూడా మనకి జీవితంలో సక్సెస్ అనేది దేవుడు ఇస్తాడనమాట. అంటే మనం ఏం చేయాలండి, మంచి నేలను పడిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ మంచి నేల వంటి స్వభావం కలిగి మనం బ్రతకాలి. అలా మన మనస్సుని మంచిగా ఖాళీ చేసుకొని మంచిగా ఉంచుకొని దేవుని వాక్యాన్ని భద్రపరచుకుంటే ఇలా సఫలత పొంది జీవితంలో ముందుకి వెళ్ళగలుగుతాము. దేవుళ్ళ ఆత్మీయత కలిగి బ్రతకగలుగుతాము. ఈ వాక్యాన్ని అందరూ కూడా ధ్యానించి దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను. అందరూ